భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ భారాలని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీన అనగా జూలై 5వ తేదీన అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన ఆందోళన కార్యక్రమాలని నిర్వహించబోతూ ఉన్నాం. ఈ నిరసన ఆందోళన కార్యక్రమాలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విద్యుత్ సంస్కరణ పేరుతోటి ప్రజలపై భారాలు మోపుతున్నటువంటి తీరుకు నిరసనగా జరిగినటువంటి అన్ని ఉద్యమాల్లో టీడీపీ వారు కూడా పాల్గొన్నారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళు కూడా అదే పనులను అందుకొని ఆ సంస్కరణలే అమలు జరపడం అనేది దారుణమైనటువంటి చర్య. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అదానీకి ముడుపులు చెల్లించేటటువంటి పద్ధతుల్లో, అదానీకి దోచిపెట్టేటటువంటి పద్ధతుల్లో పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలని తగ్గించాలని లేదా ఉపసంహరించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లో బిగించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ప్రజలు అబ్జెక్షన్ పెడితే ఈ మీటర్లు కనుక బిగించుకోకపోతే మీకు కరెంటు సప్లై కూడా రాదు అని వాళ్ళని బెదిరించి మరీ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లో ప్రక్రియ తక్షణమే ఉపసంహరించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అదానీతోటి జరిగినటువంటి సోలార్ ఒప్పందాలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలోనే ఎన్నికల అధికారంలోకి రాకముందు మేము భారాలు వేయం, ప్రజల్ని ప్రజాప్రభుత్వంగా నడుపుతాం అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో 15,485 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడం జరిగిందనేది లెక్కలు చెప్తా ఉంది. అందువల్ల ఈ భారాలు భవిష్యత్తులో ప్రజలపై పడకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం. దానికి ఈ రాష్ట్రంలో నాయకత్వం వహించేటటువంటి చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎన్నికల ముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు తాము అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచమని, అలాగే స్మార్ట్ మీటర్లు బిగించమని, ఎక్కడైనా కనుక బిగిస్తే స్మార్ట్ మీటర్లని పగలగొట్టమని స్వయంగా లోకేష్ గారే తెలియజేయడం అనేది జరిగింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లని పెట్టిస్తూ ఉన్నారు. పోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీతోటి ఒప్పందాల వల్ల రానున్న 25 సంవత్సరాల్లో 1,10,000 కోట్లు భారం ప్రజలపై పడబోతూ ఉంది. ఈ ఒప్పందాలపై కనీసమైనటువంటి సమీక్ష కూడా ఈ ప్రభుత్వం చేయకుండా కేవలం నరేంద్ర మోడీ అదానీకి లాభం చేకూర్చేటటువంటి పద్ధతుల్లో దేశవ్యాప్తంగా చేసినటువంటి అనేక సంస్కరణల్ని ఇక్కడ అమలు జరపడంలో భాగంగా అంబానీకి అదానీకి మేలు చేయడం కోసం జరుగుతున్నటువంటి దాంట్లో భాగంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపై పెనుభారాన్ని మోపుతూ ఉన్నారు. అసలే పెరుగుతున్నటువంటి అధిక ధరలతోటి అల్లాడిపోతున్నటువంటి ప్రజలకి ఈ విద్యుత్ భారాలు మూలిగే నక్కపైన తాటికాయపడ్డ చందంగా ఉన్నది. అందుకని ఈ నెల 5వ తేదీన విద్యుత్ కార్యాలయాల వద్ద, ప్రధాన కూడలి వద్ద ధర్నా కార్యక్రమాల్ని, వివిధ రూపాల్లో నిరసన ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. విద్యుత్ భారాలతోటి అధిక బిల్లులు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలంతా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగస్వాములు కావాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికాన్ని, గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.